రాజకీయ నాయకులకు శిలాఫలకాలకున్న సంబంధం ఎట్లుంటదంటే నీళ్లకు శాపకున్నంత సంబంధం అనుబంధం ఉంటది. నీళ్లు లేని శాపలు, శిలాఫలకాల మీద పేర్లు లేని లీడర్లు అసలు ఉండరు వల్ల అట్లుంటది. మరి శంకురాల మీద పేర్లకుండే ఇల్లు అంటే మరి అసోంటి శిలాఫలకం మీద అర్హత ఉన్న పేరు పెట్టకుంటే ఎంత కోపం వస్తుందో వల్ల ఎవరికైనా. అగో నా పేరు పెట్టని ఈ శిలాఫలకం మీద ఇంకెవ్వరి పేర్లు అవుపడద్దు అని ఏం చేసిండో చూడురుగి అన్న. ఇక చూడుర్రే, గద పట్టుకొని యుద్ధానికి సిద్ధమైన భీమసేనుడు లెక్క సుత్తె పట్టుకొని కార్లకెళ్ళి కోపంతో ఎట్లా దిగిపోతుండో గీ అన్న. చక్కగా పోయి గ్రామ సచివాలయం శంకుబాండ మీద సుత్తెతోని ప్రతాపం చూపెట్టిండి ఇట్లా. అన్న కొట్టే కొట్టుడుకు పొక్కలు పొక్కలైంది ఎక్కడికక్కడ. ఇంతకు ఎవలి అన్న శిలాఫలకం మీద ఈ యుద్ధమేంది అని అంటే, ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చెట్లమిట్ట రేగుమానపల్లి అని రెండూర్ల జాయింట్ గ్రామ సచివాలయం బిల్డింగ్ ఇది. ఆ రెండూర్లకు కలిపి ఒకటే గ్రామ సచివాలయం, ఒకటే రైతు భరోసా కేంద్రం కట్టించిరట. అయితే మరి రెండూర్లకు జాయింట్ గా కట్టించినప్పుడు రెండూర్ల సర్పంచ్ల పేర్లు దాని మీద రాపియాలి కదా, కానీ అట్లా రాయకుండా చట్టమిట్ల ఊరి సర్పంచ్ పేరునే పెట్టిరట. ఇక మరి ఎట్లూకుంటాడు ఈ రేగుమానపల్లి సర్పంచ్? అందుకే సుత్త పట్టుకొని వచ్చి సచివాలయ శిలాఫలకాన్ని సట్ట వలగొట్టిండు. అగో పక్క పంటున్న రైతు భరోసా కేంద్రం కాడికి పోయి ఆడబెట్టిన శిలాఫలకాన్ని కూడా సత్రోలు చేసిండు రేగుమానపల్లి సర్పంచ్ రామాంజనేయ రెడ్డి అన్న. అప్పటికి చాలా మాటల ఈ ముచ్చట అధికారుల నజర్లో పెట్టి అడిగిండట. నా పేరెందుకు పెట్టారని నిలదీసిండట. కూసబెట్టి మర్యాదగా అడిగిండట. కానీ గోడకు చెప్పినా మాకు చెప్పినా ఒకటే అన్నట్టు ఉందట వాళ్ళ వ్యవహారం. ఇక ఊపికే వట్టి లాస్ట్కి ఇట్లా రచ్చ చేసిండి రామంజన్న. పోతే పోనీ అని ఊకుందామంటేనేమో మళ్ళా సర్పంచ్ అయ్యేది ఉంటదా? అయినా గ్రామ సచివాలయం మళ్ళా కట్టేది ఉంటదా? ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఫలానా టైంలో నేను సర్పంచ్గా చేసినా అని చెప్పుకుంటాను కన్నా పేరు ఉండొద్దా? లేదంటే ఎంత ఇలువ తక్కువ, ఎంత నాదాను, ఎంత ఇజ్జత్ పోయే కథ. అగో అందుకే నా పేరు లేని ఈ శిలాఫలకం మీద ఇంకెవ్వరి పేరు ఉండొద్దు అని ఇట్లా డిసైడ్ అయినట్టుండు. కానీ శిలాఫలకాల కాడ, ప్రోగ్రాంల ప్రోటోకాల్ల కాడ ఎట్లుంటుందో చూడు లీడర్ల ప్రెస్టేజ్ ఇష్యూ. అయినా పబ్లిక్ గుండెల పేరు ఉండాలి, వాళ్ళ మనసులో తలుసుకోవాలి. కానీ ఈ రాళ్ల మీద పేర్లు ఎందుకే రామంజన్న? మరిగా ఈ రామంజన్న కోపాన్ని కౌంటులకు తీసుకొని కొత్త శిలాఫలకం పెట్టించి మళ్ళా పేరు రాపిస్తారో, లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకొని దండుగా కట్టిస్తారో చూడాలి.